మేడం హాయ్ మేడం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది యాజ్ ఏ ఫ్యాన్గా? యాజ్ ఏ ఫ్యాన్గా నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. ఇంకా ఇంతకు ముందు అయితే జస్ట్ ఏదో తొలి ప్రేమ మూవీ నుంచి అప్పుడు ఇష్టపడ్డాను అంతే. ఇప్పుడు సీఎంగా ఏంటంటే చాలా హ్యాపీ అనిపిస్తుందా? చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేను ఇది వరకు ఎప్పటికీ దగ్గర నుంచి చూడలేదు. మా అన్నయ్య కంటే చాలా ప్రాణం పిచ్చాయి. సో తను ఎక్కువ సార్లు చాలా సార్లు చూసిండు, నేను ఎప్పుడు చూస్తున్నానని ఈగర్లీ వెయిటింగ్. సో ఐఎమ్ హ్యాపీ, చాలా హ్యాపీ, చెప్పలేను. నా లైఫ్లో ఒకసారన్నా తను చూస్తానా లేదా అని ఒక డ్రీమ్ అలా ఉండిపోయింది. చూస్తే ఎలా అనిపిస్తుంది మరి మీకు? చూసి షేక్ హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటుంది మీకు? అది ఇంకా చెప్పలేము. చూస్తే ఇక ఈ జన్మకి చాలా అనిపిస్తుంది. జన్మ ధన్యం అయిపోయినట్టు అనిపిస్తుందా? నాకు చాలా ఇష్టం. చూస్తానో లేదో తెలియదు. మేబీ పవన్ కళ్యాణ్ మరి అందరికి మంచి చేస్తాడని నమ్ముతున్నారా మరి మీరు? యాజ్ ఏ పర్సన్ గా చాలా మంచోడు కదా, అంటే బయట పరంగా ఇలా పాలిటిక్స్ కాకుండా అంతకు ముందు నుంచి చాలా హెల్పింగ్ నేచర్, చాలా మంచిది. సో మనస్తత్వం ద్వారా ఇష్టపడతారు. ఇలా సినిమా పరంగా అయితే అలా ఏం లేదు, మనిషి పరంగానే ఇష్టపడతారు. నాకు అలా చాలా ఇష్టం. అఖిరానందం చాలా ఇష్టం. సో మూవీస్ వస్తే బాగుంటది అనిపిస్తుంది. సో చూద్దాం. అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో వాళ్ళ కొడుకు అఖిరానందన్ మూవీస్ లోకి వస్తే బాగుంటుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా లైక్ చేస్తున్నారో అఖిరానందన్ కూడా అలానే లైక్ చేయొచ్చు. సో ఫ్యాన్స్ అలానే కోరుకుంటారు కదా, నేను కూడా సేమ్ అలానే. పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా అనిపించిందో ఖచ్చితంగా 200% కామెంట్ చేయండి, ఎందుకంటే అందరు కామెంట్స్ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేసి ఈ వీడియో చూడండి. భయ్య, ఇప్పుడు మీకు పిఠాపురంలో అండ్ ఏపీ మొత్తంలో పవన్ కళ్యాణ్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? జెన్యున్గా చెప్పండి, మీకు హార్ట్ఫుల్గా మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆయన చాలా చాలా గొప్ప వ్యక్తి. ఆయన గెలవాలని డిప్యూటీ సీఎం అవ్వాలనేసి నేను ఒక వారం రోజులు ఆ ఎలక్షన్స్ టైం వచ్చేంత వరకు, ఆ ముందు నుంచి ఎలక్షన్స్ టైం వచ్చేంత వరకు చెప్పులు లేకుండా ఊరంతా తిరిగాను నేను ఆయన గెలవాలనేసి. ఫ్రెండ్స్ అందరూ అంటారు దేవునికి మొక్కుకొని చెప్పులు గెలవాలని చెప్పుకొని ఆయన కోసం 4 రోజులు తిండి లేకుండా ఆయన కోసం నేను ఉపవాసం ఉండి చెప్పులు లేకుండా ఊరంతా తిరిగాను నేను. మరి గెలిచిన తర్వాత దేవుడు దండం పెట్టుకుని, దేవుడా ఆయన ఖచ్చితంగా రావాలి, డిప్యూటీ సీఎం అయ్యాడు, సీఎం కూడా అవ్వాలి, ఈ రాష్ట్రాన్ని మొత్తం మార్చేయాలి, కరప్షన్ లేకుండా ఏమీ లేకుండా ఉన్న ఆడవాళ్ళకి ఇక వాళ్ళందరికి, ముసలి వాళ్ళకి, ఆడవాళ్ళకి అందరికి అండగా ఉండాలి, పిల్లల నుంచి పెద్దల వాళ్ళకి అందరికి అండగా ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఆంజనేయులు అంటాడు, ఖచ్చితంగా చూసుకుంటాడు, అందరిని మంచిగా చూసుకో, ముఖ్యంగా ఆడపిల్లలు బాగా చూసుకుంటాడు. అందరికి ఎవరికి ప్రాబ్లమ్స్ రాకుండా ఖచ్చితంగా చూసుకుంటాడు. భయ్య, ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రామ్ చరణ్ అన్న ఇప్పుడు ఆ పిఠాపురంలో అపోలో హాస్పిటల్ కూడా కట్టిపిస్తున్నాడు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? అది చాలా చాలా గొప్ప 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 విషయం. అది కట్టిస్తారు, ఎందుకంటే పిఠాపురంలోనే కదా ఫస్ట్ స్టార్ట్ చేసింది. దాంట్లో కట్టించి ప్రజలందరినీ మంచిగా చూసుకుని ఆంధ్ర మొత్తం మంచిగా ఆయన చూసుకుని, ఆయన చిన్న నుంచి పెద్ద వరకు, పుట్టే పిల్లల దగ్గర నుంచి పెరిగే పెద్దల వరకు అందరు కూడా పిఠాపురం హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్తారు. చాలా మంచిగా చూస్తారు డాక్టర్స్ కానీ, ఆల్మోస్ట్ అందరూ కూడా బాగా చూసుకోవాలి, ప్రజలందరినీ బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎలాంటివి చేస్తే మీకు హ్యాపీ అనుకుంటున్నారు? అంటే రోడ్ల వ్యవస్థనా, ఎలాంటి వ్యవస్థపై పవన్ కళ్యాణ్ నెక్స్ట్ దృష్టి పెడితే మీకు హ్యాపీ అనుకుంటున్నారు? ముందు రోడ్లు, తర్వాత అన్ని చూసుకోవాలి, ముఖ్యంగా ఆడవాళ్ళని బాగా చూసుకోవాలి, ప్రాబ్లమ్స్ రాకుండా ఆడవాళ్ళని ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. మొన్న ఏదో జరిగిందంట, ఆ విషయం నాకు కూడా తెలియదు. 4 కలిసి ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారంట, అది కూడా డాక్టర్ అంట. అది చాలా చాలా బాధాకరమైన విషయం. దాని మీద చర్చలు తీసుకోవాలని, దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని ఆయన దృష్టిలో పడి, అది ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా, ఏవి జరగకుండా ఖచ్చితంగా ఆడవాళ్ళని, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ కూడా బాగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఖచ్చితంగా ఆయన ఈ దృష్టిలోకి వెళ్ళాలి, ప్రజలందరినీ కూడా బాగా చూసుకోవాలి.
అంటే ఇప్పుడు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నను మీరు డైరెక్ట్ చూసారు కదా, అంటే చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది మరి? అయ్యో ఆయన్ని మా జంగారెడ్డి కూడా వచ్చినప్పుడు స్పీచ్ ఇవ్వడానికి వచ్చారు, అప్పుడు ఎలక్షన్స్ టైం అది, స్పీచ్ ఇవ్వడానికి వచ్చారు. ఆల్మోస్ట్ చాలా కష్టపడ్డారు ఆయన, చాలా కష్టపడి నా జనం, నా ప్రజలు, నా బలం అనుకుని ఆయన ఖచ్చితంగా కష్టపడ్డారు. ఆయన కష్టపడి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చారు. అంటే ఇప్పుడు చెప్పులు లేకుండా మీరు తిరిగారు కదా, అవును. అంటే మరి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అప్పుడు నొప్పి లేదా మరి కాళ్ళు రోడ్డు మీద తిరిగినప్పుడు? ఆంజనేయ స్వామి తలుచుకుంటూ, పవన్ కళ్యాణ్ తలుచుకుంటూ